నువ్వేమంటావు మిస్సమ్మా? ఒకసారి ఆయనతో మాట్లాడి ఆ తర్వాత పంతులు గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే మంచిదేమో మావయ్య. బాగా చెప్పావమ్మా, ఆ పని చేద్దాం. ఇంతకీ అస్థికలు ఎక్కడున్నాయి అంకల్? అదే ఇప్పటిదాకా చూడలేదు, ఎక్కడ కనిపించలేదు కూడా. జాగ్రత్తగా ఉన్నాయా లేదా అని డౌట్ వచ్చింది. అవి నీకు నాకు అస్థికలేమో కానీ అమరికి వాడి భార్య జ్ఞాపకం మనవారి. వాడు ప్రాణం కంటే జాగ్రత్తగా కాపాడుకుంటాడు. ఆరు అమర్ని వదిలి వెళ్ళిపోయినప్పటి నుంచి వాటిల్లోనే తనని చూసుకుంటున్నాడు. అందుకే అందరికీ కనిపించేలా కాకుండా తన మనసుకి దగ్గరగా పెట్టుకున్నాడు. ఇదేంటి, బూడిద గురించి వీళ్ళిద్దరూ అంత ఓవరాక్షన్ చేస్తున్నారా? అయితే ఆస్తికలు ఎక్కడున్నాయో అమర్కి తప్ప ఇంకెవ్వరికీ తెలియదన్నమాట. కనిపెడతా. మను, నీలో ఇంత మంచి బుద్ధి, నీ నోట్లో నుంచి ఇంత మంచి మాటలు, నీ బుర్రలో ఇంత మంచి ఆలోచనలు వచ్చాయంటే ఎందుకో నమ్మబుద్ధి కావడం లేదు మను. నాకెందుకో నువ్వేదో ప్లాన్ చేస్తున్నావు అనిపిస్తుంది. అందుకే ఇలా మాట్లాడుతున్నావు అనిపిస్తుంది. ప్లాన్ ఏంటి? అయినా అస్థికలతో నేనేం ప్లాన్ చేస్తాను? ఏదో మాట సాయం చేద్దామని చెప్పానంతే. నచ్చితే చెయ్యండి, లేదంటే లేదు. అదే ఆ సాయం అన్నావు చూడు, అక్కడ నాకు తేడా కొట్టేస్తుంది. ఎందుకంటే నీది సాడిస్ట్ క్యారెక్టర్ మను, సాయం చేసే క్యారెక్టర్ కాదు. దీనికి అనుమానం వచ్చినట్టుంది. ఇప్పుడు కవర్ చేయకుంటే ఖచ్చితంగా నన్ను ఆస్తికలు ముట్టుకొనివ్వదాం. చూడు మిస్సమ్మా, నేను తప్పులు చేసిన మాట నిజమే, కానీ తప్పుడు మనిషిని కాదు. నా మాట కొంచెం కటువుగా ఉంటుంది, కానీ మనసు కాదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేనైతే ఈ ఇంటి మంచి కోసమే చెప్పాను. ఇక నీ ఇష్టం. అమ్మయ్యా, మా పింజారి వెదో పద్మజిత్తుగాడు గణపతి మంత్రాలకి పెళ్లి మంత్రాలు చదివినట్టుగా నేను దింపమన్న చోట కాకుండా వేరే చోట దింపేమో అని అనుమానంగా ఉంది. పరిసరాల్ని పరిశీలించుకోనివ్వు. థ్యాంక్ యూ, సరైన చోటకే తీసుకొచ్చావు. ఇంతకీ ఎంత అన్నావు? 220 అయిందండి. అంత ఇవ్వను, 200 తీసుకో. సరే, ఆ స్కాన్ ఏదో ఉంటుందంటారు కదా, అది చూపించు. అయిపోయింది, ఉంటాను. ఇక నువ్వు దయచేయి నాయనా, నువ్వేం చూస్తావు? దయచేయి. ఇంట్లో ఉన్నారో లేదో ఫోన్ చేసి తెలుసుకోవడం మంచిది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బ్యాచ్ వైజు టీమ్స్ డివైడ్ చేశారు. మీ అప్రూవల్ కోసం పంపించారు, ఒకసారి చూడండి సార్. హలో, ఎవరు? అయ్యా, నా పేరు శర్మ. కొడైకెనాల్లో మీ ఆవిడ గారు రోజు వచ్చే గుడి పూజారిని. పంతులు గారు మీరా? ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నానండి. ఆ మహాతల్లి లేకుండా మీరు పిల్లలు ఎలా ఉన్నారో నాకు తెలిసి మీరు ఎలా ఉన్నారు అని అడగడం భావ్యం కాదండి, క్షమించండి. జరిగింది ఒప్పుకుని కాస్త కష్టమైనా ముందుకి అడుగు వేయడం తప్ప మనం ఏం చేయగలం చెప్పండి.
అయ్యా, హోమం పని మీద హైదరాబాద్ వచ్చాను. పిల్లల్ని మిమ్మల్ని చూసి చాలా కాలమైందని చెప్పి మీ ఇంటి వరకు వచ్చేసాననుకోండి. కానీ మీరు ఇంట్లో ఉన్నారో లేదో కాస్త అనుమానం వచ్చి మీకు ఫోన్ చేశాను అనమాట. నేను ట్రైనింగ్ క్యాంప్కి వచ్చాను పంతులు గారు. మీరు లోపలికి వెళ్ళండి, అమ్మ నాన్న ఉన్నారు. నేను పని పూర్తి చేసుకొని వెంటనే వచ్చేస్తా. అలాగే బాబు, తొందర ఏం లేదు, పని చూసుకురండి. ఉంటాను. సరే అండి. సార్, కొడైకెనాల్ పంతులు గారా? అవును. మీకు బోర్డర్లో డ్యూటీ పడిన ప్రతిసారి మేడం గారు ఇంట్లో కంటే గుడిలోనే ఎక్కువగా ఉండేవారు సార్. మీరు ఫోన్ చేసే ఆ 2 నిమిషాల కోసం రోజంతా ఆ ఫోన్ పక్కనే ఉండేవారు. మీ క్షేమం కోసం మేడం చేసిన పూజలు, చేసిన వ్రతాలు, ఉన్న ఉపవాసాలు, పెట్టిన అన్నదానాలు అన్నీ ఇన్ని కావు సార్. మేడంకు మీ మీదున్న ప్రేమను చూసి పంతులు గారే ఆశ్చర్యపోయేవారు. సారీ సార్, ఏదేదో మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను, క్షమించండి సార్. సార్, ఘోరం జరగబోతుంది సార్. ఏం జరగబోతుంది? సార్, మిస్సమ్మ కొడైకెనాల్ వచ్చినప్పుడు పంతులు గారిని కలిసింది సార్. ఆయనే మేడం గుడికొస్తారని చెప్పారంట సార్. మేడం వచ్చినప్పుడు వెనక నుంచి చూపించారంట సార్. మిస్సమ్మ మేడంను చూసే టైంకి మీరు మేడం తీసుకొని అక్కడి నుంచి వచ్చేసారంట సార్. మిస్సమ్మకి పంతులు గారికి పరిచయం ఉందని మిస్సమ్మే చెప్పింది సార్. అంటే ఇప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్తే మిస్సమ్మని గుర్తుపట్టి ఆరు చనిపోయిందని, తనుంటుంది ఆరు ఇంట్లోనే అని మిస్సని చెప్పేస్తారు. అయ్యో సార్, ఆయన చెప్పకముందే మనమే ఆపాలి. పదరాతోడు. అవును సార్, పదండి సార్. మనం ఇంకా 6 అస్థికల్ని పుణ్యనదిలో కలపలేదు కదా. మనోహర్ చెప్పింది కూడా నిజమే అనిపిస్తుందండి. అస్థికలు నదిలో కలిపితే ఈ కష్టాలుండవేమో. మనో ఉన్న చోట ఉండకుండా ఇది అందరి మనసులోనూ నా అస్థికలు నదిలో కలపాలన్న ఆలోచన నాటింది. ఇప్పుడు కానీ అత్తయ్య మావేలు నా అస్థికలు నదిలో కలిపేస్తే అమ్మో. పంతులు గారు, అత్తయ్య, కొడైకెనాల్ పంతులు గారు వచ్చారు. అయ్యో, పంతులు గారు ఎలా ఉన్నారు? అయ్యో, పంతులు గారు ఎప్పుడు ఇరికింగే? నల్ల ఇరికింగా? మీరెప్పుడు హైదరాబాద్ వచ్చారు? ఇన్ని రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. నా కళ గురించి చెప్తే మీరు నమ్మలేదు కదా. నా ప్రాణానికి హామీ ఇచ్చారు కదా. మీ దీవెనలు ఉంటాయన్నారు కదా. మరి నన్ను ఎందుకు చనిపోయాను పంతులు గారు? నేను ఎవరైనా తప్పు చేశానా? అందుకే ఆ దేవుడు నన్ను త్వరగా చంపేశాడా? ఇదేంటి, నేను మాట్లాడింది వినిపించినట్టు ఇలా ఆగిపోయారు? ఇప్పుడు నేను మిస్సమ్మతో పాటు ఈయనకు కూడా కనిపిస్తున్నానా? అయ్యో, అసలు ఆత్మగా ఉండడం ఇంత కష్టమని నేనెప్పుడూ అనుకోలేదు. ఒక మాన్యువల్ ఉండదు, గైడ్ లైన్స్ ఉండదు.
నమస్కారం పంతులు గారు. నమస్కారం పంతులు గారు. ఎలా ఉన్నారు? ఇదేనా రావడం? ఏమైంది పంతులు గారు అలా చూస్తున్నారు? అరుంధతికి సంబంధించి అన్ని కార్యక్రమాలు జరిపించారా? జరిపించేశాం పంతులు గారు. పాలు పోయడం, పెద్ద కర్మ అన్ని శాస్త్రబద్ధంగానే జరిపించాం పంతులు గారు. మరి అస్థికల్ని పుణ్యనదుల్లో కల్పించారా? లేదు పంతులు గారు, ఇంకా కలపలేదు. మీరు ఇలా ఎందుకు అడిగారో తెలుసుకోవచ్చా? అరుంధతి ఇక్కడే ఉంది. ప్రాణం విడిచిన పైలోకానికి వెళ్లకుండా మీ చుట్టే తిరుగుతున్నట్టు అనిపిస్తున్నది. ఏంటి పంతులు గారు మీరు చెప్పేది? నిజమమ్మా, తన ఉనికి నాకు తెలుస్తోంది. తన కల నిజమైందని, నా మాట అబద్ధమైందని అడిగినట్లు అనిపించింది. కాదు కాదు, నిలదీసినట్లు అనిపించింది. నా మాటలు మీకు వినిపించాయా? నిజమా? మా కోడలు ఇక్కడే ఉందా పంతులు గారు? అదెలా సాధ్యం పంతులు గారు? ఎలా చూసుకున్న అరుంధతి ఈ పాటికి లోకం విడిచి వెళ్ళుంటుంది కదా. ఇక్కడ జరుగుతున్న దానికి సైన్స్లోనూ శాస్త్రంలోనూ వివరణ లేకపోవచ్చేమో గాని అరుంధతి ఉనికి మాత్రం నాకు తెలుస్తోంది. అమ్మా, అమ్మా అరుంధతి, చివరిదాకా మా చెయ్యి వదలనని మాటిచ్చి ఎలా మోసం చేసి వెళ్ళిపోయావమ్మా. ఈ ఇంట్లో నీ నవ్వులు లేక, నీ గజ్జల చప్పుడు లేక, నీ పిలుపు లేక ఈ ఇల్లు, మా బతుకులు బోసిపోయాయమ్మా. జీవితాంతం మోయలేని బరువుని, భరించలేని బాధని, తీరని కష్టాన్ని ఇచ్చి వెళ్ళావు కదా అరుంధతి. నువ్వు లేకుండా బతకడం మాకెవ్వరికీ ఎందుకు నేర్పించలేదమ్మా? ఎందుకు నేర్పించలేదు? అమ్మా, మీ బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ అమ్మాయి చావిచ్చిన బాధని కాకుండా అమ్మాయి బతుకున్నప్పుడు పంచిన ప్రేమను గుర్తు చేసుకుని సంతోషించండి. పాటించడం చెప్పినంత సులువు కాదని నాకు తెలుసమ్మా. మనం మనుషులం కదా, అంతకన్నా ఏమీ చేయలేం. లోపలికి రండి పంతులు గారు. రండి పంతులు గారు. చెప్పాను కదా గోరా, అస్థికలు తీసుకొస్తానని. మళ్ళీ ఎందుకు కలవాలని కాల్ చేశావు? ఇది ఇవ్వడానికే పిలిచాను. దీన్ని తీసుకెళ్ళి మీ ఇంటి గుమ్మానికి కట్టు. ఏంటిది? ఇంటి గుమ్మానికి ఎందుకు కట్టమంటున్నావు? కడితే ఏమవుతుంది? ఆ ఆత్మని బంధించడానికి. ఆ అస్థికలు నీ చేతికి రావాలన్నా, నువ్వనుకున్నది జరగాలన్నా, నేను చెయ్యాలనుకున్నది చెయ్యాలన్నా ఇది ఈ ఇంటి గుమ్మానికి ఉండాలి. ఇంతకు ముందులా దీంతో పిచ్చి పిచ్చి పనులు చేయాలని నువ్వు ప్లాన్ అయితే చేయలేదు కదా. నాకు కావాల్సింది ఆ బాగి అమర్ లైఫ్లో నుంచి పోవడం మాత్రమే. ఆ ఇంట్లో వాళ్ళకి ఏం జరిగినా అమర్కి అనుమానం వస్తుంది. అప్పుడు అందరం దొరికిపోతాం. లేదు మనోహరి, ఇది కేవలం ఆ ఆత్మ మన పనికి అడ్డు రాకుండా ఉండడం కోసం మాత్రమే తయారు చేసింది. నీకు ముందే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నాకు కావలసింది ఆ ఆత్మ మాత్రమే.
ఆ ఆత్మ నాకు దొరికితే నేను మీ జీవితాల్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. సరే, దీన్ని నేను ఇంటి గుమ్మానికి కడతాను. అమర్ దాచిన ఆస్తికల్ని కనిపెట్టడం కొంచెం కష్టమే, కానీ ఎలాగోలాగా కనిపెట్టి నీకిస్తాను. అప్పటిదాకా కొంచెం ఓర్పుగా ఉండు. సరే మనోహరి, తంత్ర మంత్రాలతో కఠోర పూజలతో నా శక్తినంతా ఉపయోగించి చేసిన తాయెత్తు లోపలుంది. అది చాలా శక్తివంతమైంది, చాలా ప్రమాదకరమైనది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇంటి లోపలికి తీసుకెళ్లకు. గుమ్మం బయట ఉండి దీన్ని గుమ్మానికి కట్టి అప్పుడు లోపలికెళ్ళు. సరే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనోహరి, ఏ కారణం చేతైనా ఇది ఇంట్లోకి వెళితే జరిగే అనర్థాలని ఎవ్వరూ ఆపలేరు. కొంచెం యామరపాటుగా ఉన్నా మొత్తం తలకిందులైపోతుంది. ప్రమాదం అని తెలిసినా ఆత్మని బంధించడానికి వేరే మార్గం లేక దీన్ని నీకిస్తున్నాను. చెప్పింది గుర్తు పెట్టుకొని దీన్ని ఇంట్లోకి మాత్రం తీసుకెళ్లకు. సరే, ఇంటి లోపలికి తీసుకెళ్ళమని అన్నావు కదా, మళ్ళీ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నావు? జాగ్రత్త. సరే. రండి పంతులు గారు, కూర్చోండి. మిస్ అమ్మ నిజం విని తట్టుకోలేదు రాథోడ్. ఎలా అయినా ఆయన నిజం చెప్పకముందే ఆయన్ని ఆపాలి. త్వరగా పోనివి రాథోడ్. అలాగే సార్. నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. బాగి కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సరే రాథోడ్, ఫాస్ట్గా పోనీ. అలాగే సార్. మిస్సమ్మా, పంతులు గారు వచ్చారు, కాఫీ పట్టరా. అలాగే మావయ్య. మిస్సమ్మ పేరు భలే గమ్మత్తుగా ఉందండి. ఆ అమ్మాయి అసలు పేరు వేరే ఉంది పంతులు గారు, కానీ ఆ అమ్మాయి ఇంటికి పిల్లల కేర్ టేకర్ గా వచ్చినప్పుడు మిస్సమ్మ అనే పేరుతో పిలిచాం. అప్పటి నుంచి అలాగే అలవాటు అయిపోయింది. అలాగా? ఇప్పుడు కానీ పంతులు గారు, భాగ్యకి అరుంధతి అంటే నేనే, తను కొడైకెనాల్కి వచ్చింది నా కోసమే అని చెప్పేస్తే వెంటనే మిస్సమ్మ నా ఫోటో చూడాలంటుంది. అప్పుడు మిస్సమ్మతో పాటు అందరికీ నేను ఆత్మగా ఇక్కడే తిరుగుతున్నానని తెలిసిపోతుంది. అయ్యో దేవుడా, చిన్న చిన్న కష్టాలు సరిపోవడం లేదని ఒకేసారి కొండను తెచ్చి నెత్తిన పెట్టేశావా? అవును, అమరేంద్రబాబు పెళ్లి అరుంధతి స్నేహితురాలతో అన్నారు. ఇప్పుడేమో ఈ మిస్సమ్మ మిమ్మల్ని మావయ్య అంటోంది. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. అందుకే మేమనుకున్నట్టు మనోహర్తో జరగాల్సిన పెళ్లి కొన్ని కారణాల వల్ల మిస్సమ్మతో జరిగింది. అది ఈ ఇల్లు కోల్పోయిన సంతోషాల్ని, మేం పోగొట్టుకున్న ప్రశాంతతని, మా అందరి జీవితాల్లోకి వెలుగును తీసుకొచ్చింది మా కొత్త కోడలు. కోడలి మంచి గుణాల గురించి అత్త చెప్పటం అరుదు అంటారు. కానీ నాకు దొరికిన ఇద్దరు కోడళ్ళు దేవతలు పంతులు గారు. మొత్తానికి చెప్పాలంటే ఈ ఇంటికి మా అరుంధతియే మిస్సమ్మ రూపంలో వచ్చింది.
ఏమాత్రం పరిచయం లేని ఇద్దరు ఒకేలా ఎలా ఆలోచిస్తారో, ఒకేలా ఎలా ప్రవర్తిస్తారో, ఒకేలా ఎలా ప్రేమిస్తారో అస్సలు తెలియడం లేదు పంతులు గారు. ఏదో జన్మలో రక్త సంబంధం ఉండుంటుంది, అందుకే ఈ జన్మలో రుణం తీర్చుకుంటున్నారు.